చెయ్యి. సో వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు. ఈ రోజున మన ఛానల్ చూసేటటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ధర్మాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో షూట్ చేయాల్సి వస్తుందండి. ఎందువల్లంటే శంకుస్థాపనకి భూమి పూజకి తేడా లేకుండా పోయిందన్నమాట. భూమి పూజ వేరు, శంకుస్థాపన వేరు. అందువల్ల లిటరల్గా ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. భూమి పూజ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్ట్ చేసుకుపోయే భూమిని, అది ఒక జీవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎలా ఉంటుందో భూమిని కూడా ఒక జీవం ఉన్న ప్రాణిగానే శాస్త్రం పరిగణిస్తుందండి. మనము ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ పిల్లర్స్ రూపంలో కానీ ఈ వేరే రూపంలో కానీ మనం భూమిని బాధిస్తాం. ఎలా అంటే దాని శరీరాన్ని చీల్చి చెండాడతామండి మనం. అందువల్ల నిన్ను ఇంతగా మేము ఇబ్బంది పెడుతున్నా సరే మేము కట్టుకుపోయే ఇంటికి మాకు మంచి వాస్తుశక్తి ఉండేటట్టు చూడాలి, మా తప్పులను మన్నించు అని చెప్పి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ యొక్క వాస్తు పురుష తత్వం అనేది బాగా ఉండాలి అని ప్రార్థిస్తామండి. అది యాక్చువల్గా భూమి పూజ, వాస్తు భూమి పూజ అంటే అది అంటే ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి శక్తుల్ని, కంటికి కనపడిన సటిల్ శక్తుల్ని మనం ఇన్వోక్ చేస్తామండి భూమి పూజలో. ఇది శంకుస్థాపన. శంకు అనేది ఈ రకంగా కోణాకారంలో ఉన్నటువంటి ఒక వుడెన్ ఇన్స్ట్రుమెంటు. ఈ యొక్క వుడెన్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి సూర్య సంచారాన్ని బట్టి, సూర్యుని యొక్క షాడోని బట్టి మనం దిక్కులు కనుక్కునే పద్ధతి అండి. ఎందుకంటే ఒకప్పుడు కంపాస్ అనేది లేదు, ఒకప్పట్లో లేదు కాబట్టి ఆ యొక్క కంపాస్కి బదులుగా మనకి మరి దిక్కు కనుక్కోవాలంటే ఒక విధానం తెలవాలి కదా. అందుకే సూర్యుడిని సంచరించేటటువంటి సూర్యుడిని ఆసరాగా తీసుకొని ఉత్తరాయణ దక్షిణాయన కాలాన్ని లెక్కలేసి ఆ రకంగా ఈ యొక్క షాడో పాయింట్స్ని బట్టి మనం ఒక లైన్ కనుక్కునే వాళ్ళం అండి. ఆ లైను ఆ రోజుకి తూర్పు పడమర లైన్ అయ్యేదన్నమాట. తూర్పు పడమర అయిందంటే మనం ఉత్తరం దిక్కును సాధించామని అర్థం అన్నమాట. సో మిత్రులారా, వెల్కమ్ టు హీలింగ్ వాస్తు తెలుగు. శంకుస్థాపన చేసేటప్పుడు మార్నింగ్ పాయింట్ ఏ రకంగా పట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందువల్లంటే పూర్ణంగా రేపు మార్చి 21, 2021 ఉత్తరార్ధగోళంలో రేపు ఒక్కరోజు మాత్రమే ఉత్తరాయణంలో డే అండ్ నైట్ అనేది రికార్డ్ అవుతుంది. ఆ రోజు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఖచ్చితమైన ఉత్తర దిక్కనే సాధిస్తాము. అంటే తూర్పు పడమర లైన్, రేపు వచ్చే లైన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఏ రకమైన కరెక్షన్స్ అనేవి చేయకూడదు. మీరు ఇప్పుడు ఈ యొక్క శంకు అనేదాన్ని ఒక వుడెన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను. ఇది ఒక 24 అంగుళాల ఎత్తు ఉంటుందన్నమాట. అదే రకంగా బేస్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక కోన్ షేప్లో రౌండ్గా ఉంటుంది. దాని యొక్క డయామీటర్ అనేది 5 అంగుళాలు. అదే రకంగా ఇది ట్యాపర్గా పైకి వస్తూ ఒక చోట ఆగుతుంది అనమాట. అంటే 24 అంగుళాల ఎత్తు, అడుగు పక్కన 5 అంగుళాల డయామీటరు, పైకి సెంటర్కి ట్యాపర్గా వచ్చినప్పుడు 1 అంగుళ డయామీటర్తో మనము చేసినప్పుడు శంకు ఈ రకంగా ఉంటుందండి. ఈ శంకు అనేది ఎంత ఎత్తుందో అంత రేడియస్ తీసుకొని మనం ఒక సర్కిల్ గీసామండి. వాస్తవంగా ఈ సర్కిల్ అనేది రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ డయామీటర్ ఆఫ్ ద ఎర్త్కి దీనికి కొన్ని సంబంధం ఉందండి. ఒక రకంగా ఇది భూమి సైజు అని చెప్పి మనం అనుకోవాలి. ఈ యొక్క భూమి సైజు అని మనం అనుకునేటప్పుడు ఈ రోజున తూర్పు పక్క నుంచి వచ్చేటటువంటి సూర్యుడి యొక్క ఛాయ దీని మీద పడి ఇంకా 1 నిమిషంలో పూర్తిగా దగ్గర రండి. పూర్తిగా ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో దీని యొక్క రిమ్కి ఇంకొక నిమిషంలో ఇది టచ్ అవుతుందండి. ఇది ఎప్పుడైతే ఈ పాయింట్ని టచ్ అవుతుందో ఈ యొక్క పాయింట్ని బిందు పాయింట్ అని చెప్పి చెప్తారనమాట. ఈ యొక్క బిందు పాయింట్ అనేది మార్నింగ్ పూట మనం తీసుకునేటువంటి పాయింట్ అండి ఈ యొక్క లైన్ మీద. అదే రకంగా సూర్యుడు తూర్పు, దక్షిణము, పశ్చిమానికి ఇలా సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క షాడో కూడా ఈ రకంగా ట్రావెల్ చేస్తుందండి. మధ్యాహ్నం దాటిన తర్వాత సేమ్ ఇది ఏదైతే ఈ యొక్క సర్కిల్ ఉందో ఈ సర్కిల్ యొక్క
పశ్చిమం యొక్క కోణం అన్నమాట. పశ్చిమం యొక్క పెరిఫరీ మీద ఈ షాడో అనేది ఎప్పుడైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఆ యొక్క పాయింట్ అనేది మనం మధ్యాహ్నం తర్వాత తీసుకుంటామండి. సో సీ హియర్, పైనుంచి షాడో కరెక్ట్గా ఉంది, పైనుంచి షాడో కరెక్ట్ కనపడుతుంది కదా. ఒక్క నిమిషంలో ఖచ్చితంగా అది టచ్ అవుతుందండి. ఇలాగ సూర్య సంచారము తూర్పు, దక్షిణము, పశ్చిమము. షాడో సంచారం ఎలా ఉంటుందండి? పశ్చిమము, ఇటు ఉత్తరము, మళ్ళీ ఇట్లాగొచ్చి తూర్పు మీదకి ఈ రకంగా షాడో ట్రావెల్ చేస్తుందండి. షాడో ట్రావెల్ చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత స్పెసిఫిక్గా ఒక టైంకి ఈ యొక్క రిమ్ మీద దాని యొక్క షాడో అనేది పడుతుందండి. ఆ యొక్క షాడో పడినప్పుడు ఆ బిందు పాయింట్ కూడా మనం తీసుకొని ఉదయం తీసుకునేటువంటి ఆ యొక్క పాయింట్, మధ్యాహ్నం తర్వాత తీసుకున్న ఈ యొక్క పాయింట్ రెండు కలిపినప్పుడు అది ఆ రోజు యొక్క, అంటే ఇవాళ మార్చి 20వ తారీఖున 2021లో ఆ రోజుకి తూర్పు పశ్చిమం లైన్ అండి. అది ఆ రెండు పాయింట్స్ మనం ఆ బిందు పాయింట్స్ని కలపగా ఏదైతే లైన్ వచ్చిందో అది ఉత్తరాన్ని చూస్తూ ఉంటుందండి. సో మన యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకులు ఇంతకుముందు కంపాసులు లేవు కాబట్టి ఒక కన్స్ట్రక్షన్ అనేది చేసినప్పుడు ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబించేవాళ్ళండి. సో శంకుస్థాపన అంటే ఇంత లెక్క ఉందన్నమాట. ఈ లెక్కలేం తెలియకుండా భూమి గొయ్యి తీసి గొయ్యిలో పాలకర్ర పాతిపెట్టి శంకుస్థాపన అని చెప్తున్నారు ఇవాళ వాస్తు సిద్ధాంతులు. కర్ర భూమిలో పాతిపెడితే ఏమవుతుంది? పుచ్చిపోద్ది. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? సో ఎవరో చెప్తున్నారని కాదు, మనం కూడా టెక్నికల్గా చెప్పే విషయాల్లో వాస్తవికత ఉందా లేదా అనేది ఆలోచించాలి. సో యాక్చువల్గా మనం ఇంకొక 30-40 సెకండ్స్లో ఈ యొక్క షాడో అనేది ఈ యొక్క పాయింట్ని టచ్ అవుతుందండి ఎగ్జాక్ట్గా. ఇగోండి ఈ బొడిపు ఏదైతే ఉన్నదో, ఇగోండి నేను చేయి పెట్టాను చూసారా. సో ఈ రకంగా మనకు అది టచ్ అవ్వాలి. ఆ షాడో తగ్గుతూ వచ్చినప్పుడు ఈ పాయింట్ అనేది తీసుకోవాలండి. శంకుస్థాపనలో మార్నింగ్ పూట మనం ఈ యొక్క సూర్య సంచారాన్ని బట్టి శంకును ఉపయోగించి బిందు పాయింట్ కనుక్కుంటున్నామండి. ఇంకొక 30 సెకండ్స్లో ఈ యొక్క షాడో ఈ యొక్క సూర్య సంచారాన్ని బట్టి ఎగ్జాక్ట్గా ఈ యొక్క పాయింట్ మీదకి టచ్ అవుతుందండి. సో ఈ యొక్క ఏదైతే టచ్ అవుతుందో ఈ యొక్క పాయింట్ అనేది మనం ఎక్కడ పడుతుంది అనేది ఇక్కడ తీసుకోవాలండి. సో ఇంకొక 20 సెకండ్స్లో దీన్ని బట్టి మనం సూర్యుడు సంచారాన్ని అంటే భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుంది అనేది కూడా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఒక్క నిమిషానికి నేను చెప్పేటటువంటి ఒక అంగుళం అంత దూరము షాడో ప్రయాణం చేస్తుందండి. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో ప్రూవ్ చేస్తా. స్టాప్ టైమర్ పెట్టి ఎగ్జాక్ట్గా టచ్ అయ్యిందండి. సో యాక్చువల్గా ఈ బిందు పాయింట్ అనేది మార్నింగ్ రికార్డ్ చేయాలండి. సో దిస్ ఈజ్ వెస్ట్ పక్కన ఈ యొక్క రింగుకి వెస్ట్ పక్కన పెట్టేటటువంటి పెరిఫెరీకి పడినటువంటి బిందు పాయింట్ అండి. యాక్చువల్గా దీన్ని మనం మార్క్ చేయాలి. సో ఎస్, సో నేను ఆల్రెడీ ఒక మార్క్ చేశాను. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. నేను మీ గురించి ఒక 30 సెకండ్స్ పాటు ఈ రీజన్ కవర్ అవ్వాలి. కూర్చొని కదలకూడదు. మీ గురించి ఒక్క నిమిషం పాటు నేను ఈ యొక్క షాడోని గమనించండి. దీంట్లో మీరు తెలుసుకునేది ఏంటంటే భూమి ఎంత స్పీడ్గా తిరుగుతున్నది, అదే రకంగా ఆ యొక్క స్పీడ్ని మీరు నేను కొలవలేమండి. బట్ దాన్ని మనం గమనించవచ్చు ఈ యొక్క దీని ద్వారా. ఒక్క నిమిషంలో మిత్రులారా, ఈ షాడో అనేది ఈ యొక్క పెరిఫెరీ బయట నుంచి పెరిఫెరీని టచ్ చేసి మళ్ళీ పెరిఫెరీని దాటి అలాగా తగ్గుతూ వెళ్తుందండి. సో మనం మిత్రులారా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మరికొద్ది సెకండ్స్లలో ఈ యొక్క షాడో అనేది ఈ యొక్క వృత్తం యొక్క తూర్పు పెరిఫెరీకి టచ్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. మీరు ఈ యొక్క నా యొక్క వేలు చూసినప్పుడు మీకు తెలుస్తుంది మిత్రులారా. సో ఆల్మోస్ట్ ఛాయ అపఛాయ అని రెండు ఉంటాయి.
అందులో ఛాయ అనేది మనం ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు మనం చూద్దాము. సో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ యొక్క పాయింట్ అనేది మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో యా ఎగ్జాక్ట్గా ఇంకొన్ని సెకండ్స్లో మనకి అంటే ఈ అవుటర్గా కొంచెం వచ్చిన దాన్ని అపఛాయ అంటాం అనమాట. థిక్కెస్ట్ పార్ట్ అనేది ఉమ్రా పెనుమ్రా అని చెప్పి మనం లైట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో 8th క్లాస్లో చదువుకుంటాం అనమాట. ఆ యొక్క దాంట్లో థిక్కెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది టచ్ అవ్వాలి మిత్రులారా. సో ఓకే, ఎగ్జాక్ట్గా ఇంకోండి మిత్రులారా, ఈ పాయింట్ అనమాట. ఈ యొక్క పాయింట్ని మనం గుర్తించాలి ఇక్కడ. సో ఈ యొక్క ఇది నేను పెడుతున్నాను, చూడండి. సో ఇట్ షుడ్ బి అలైన్ విత్ ద శంకు. యా మిత్రులారా, ఇది మధ్యాహ్నం తర్వాతగా మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి రెండవ పాయింట్ అనమాట. సో ఉదయం పాయింట్, సాయంత్రం పాయింట్ రెండు కలపగా వచ్చింది. ఈ రోజుకి అది తూర్పు పడమర లైన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇవాళ కానీ రేపు కానీ వచ్చిన లైను సాలిస్టిక్స్ అని చెప్పుకున్నాం కదా, మార్చి 21 కానీ సెప్టెంబర్ 21 కానీ వచ్చేది ఖచ్చితమైన తూర్పు పడమర లైన్ వస్తుందన్నమాట. పెద్దగా కరెక్షన్స్ చేయవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరంలో 2 రోజులు వస్తుంది, 6 నెలలకు ఒకసారి వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.